యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ని చూస్తుంది. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకి ఎంతో ఆదరణ దక్కుతుంది. అలాంటి టాలీవుడ్‌లో తాజాగా 'బెంగుళూరు రేవ్ పార్టీ'కి సంబంధించి నటి ఆవిడకి డ్రగ్స్ నిర్ధారణ అయింది. పాజిటివ్ అని తేలింది. అయితే మా అసోసియేషన్ మెంబర్‌గా కూడా ఆవిడున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్‌గా ఆవిడ విధులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సో, దీనికి సంబంధించి ఆవిడపై ఇప్పుడు ఎలాంటి చర్యలుంటాయి? వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి గారు మాట్లాడతారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఎలాంటి ఉదంతాలు ఉండబోతున్నాయి హేమ మీద? అసలు ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లాస్ట్ ఎలక్షన్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేశారు. ఓడిపోయారు. ఇప్పుడు ఆవిడ ఏమీ కాదు. ఓన్లీ మెంబర్ ఆఫ్ మా అంతే. మెంబర్ ఆఫ్ మాని ఉంది, కానీ ఆవిడ ప్రొఫైల్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో చూసుకున్న వైస్ ప్రెసిడెంట్ అని కూడా వస్తుంది. సో, దాని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా ఫాల్స్ అండి. చాలా తప్పు. అంటే ఆవిడ అన్ని తప్పులే చేస్తుందనడానికి ఇదొక నిదర్శనం ఇంకా. తప్పుల మీద తప్పులు చేస్తూ చేస్తూ దొరుకుతోంది ఆవిడ. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నేను కూడా చూసాను ఇన్‌స్టాలో. మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మాదాల రవి గారు, అలాగే పృథ్వీరాజ్ ఉన్నారు కదా! 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు, వీళ్ళిద్దరనమాట. అలాంటిది ఈమె వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకోవడం ఇంకా తప్పు. ఓడిపోయిన ఆవిడ ఎలా పెట్టుకుంటారు? గెలిస్తే పెట్టుకోవచ్చు కానీ ఆవిడ కంటెస్టెడ్ అని పెట్టుకోవాలి కావాలంటే. కాబట్టి కంటెస్టెడ్ అని పెట్టుకోకుండా ఆవిడ చేసేసుకొని నేనే ప్రెసిడెంట్ అన్నట్టు చెప్పుకోవడం అంటే ఇది ఒక ఫాల్స్ ఎలిగ్. అంటే అన్నీ ఆవిడ తప్పులే. తప్పులు చేస్తున్నారు, తప్పు మీద తప్పు చేస్తూ దొరుకుతున్నారు. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వన్స్ సీఎం అయ్యాక ఏం చెప్పారంటే, అసలు తెలంగాణ స్టేట్‌ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేస్తానని చెప్పారు. సో, దానికి తగ్గట్టే మీ టాలీవుడ్ నుంచి కూడా మా ప్రెసిడెంట్ విష్ణు గారు రీసెంట్‌గా వెళ్ళడం జరిగింది. ఈసారి ఏం జరిగినా మేము మీకు సపోర్ట్ ఉంటామని చెప్పారు. సో, ఇప్పుడు హేమ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మా తరపు నుంచి? మా తరపు నుంచి వన్స్ విష్ణు గారు అంటే బ్యాక్ టు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన లేరు, ఇప్పుడు కెన్స్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారండి. అది ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది చాలా 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 అంటే పెద్ద ఇష్యూ, చిన్నది కూడా కాదు. చాలా చిన్నది అంటే వదిలేస్తారు అనుకోండి. ఇది చాలా ప్రకంపనలు సృష్టించే ఇష్యూ ఇది. మొన్ననే వాళ్ళు మీరు చెప్పినట్టుగా వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిశారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మేము దేనికైనా సహకరిస్తాం, మేము డ్రైవ్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈవిడ దొరికారు కాబట్టి ఈవిడ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అంటే డ్రగ్స్ పార్టీ, బర్త్డే పార్టీ, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ అంటే తల్లిదండ్రులు ఇంట్లో కర్ర పట్టుకొని రేవు పెట్టకపోతే ఇలాంటి పార్టీలకు వెళ్తారు అందరూ. అదనమాట చేసే పని. రేవు పార్టీ అనడానికి నేనైతే అలాగే చెప్తాను. లేకపోతే దిక్కుమాల పార్టీలు ఇవన్నీ అవసరమా? తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఊగుళ్ళు, దాంతోపాటు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం అన్నది పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళు నరాల మీద, బ్రెయిన్ మీద ఇవన్నీ ఎంత అసలు తాగడమే తప్పు. సరే ఇప్పుడు అందరూ తాగుతున్నారు ఏదో లైట్గా, అది కూడా మెడిసిన్లా. అప్పుడు కొంతమంది చెప్పేవారు నటులు మెడిసిన్లా తీసుకోమంటే వీళ్ళు మొత్తం ఇదే పని అని పేపాలు తాగేసి కింద పడి దొర్లి వాగి చేస్తూ ఉంటారు. అదేదో వీళ్ళనే కాదు, బయట సంగతి చెప్తున్నాం, ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళని కాదు. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే గ్లామర్ ఫీల్డ్, మేము ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఫోకస్డ్గా ఉంటాం, మా మీదే ఎక్కువ ఉంటుంది అందరి దృష్టి. కాబట్టి అది మాకు తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది మా వాళ్ళు ఎవరైనా దొరికితే. అంతేగాని జనరల్గా ఈ పార్టీలని రేవ్ పార్టీ అంటే అడ్డమైన పనులన్నీ చేసే పార్టీ అంటారు. చెయ్యేం పని అంటూ ఏముండదంట అందులో అని నాకు తెలియదు. ఆ పార్టీంగ్ పబ్బింగ్ మనకు లేదు కాబట్టి మనకు దానికి తెలియదు, వినడమే. సో అందులో డ్రగ్స్తో పాటు ఇంకా వీళ్ళందరూ 150 మంది వెళ్ళి ఉదయం సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు 5 వరకు అక్కడ ఏం చేస్తున్నారండి? ఒక గంట సేపు తాగేసి ఇంటికి వెళ్ళి తినేసి పడుకున్నారంటే అది పద్ధతి. ఎవరైనా ఒకవేళ తెల్లవారులు 24 అవర్స్ అక్కడ కూర్చొని మీరు అంతసేపు అసలు ఏం చేస్తారు? ఆ తాగడం ఊగడం దానిలో ఏముందో మనకు తెలియదు. మరి అలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అది ఏం ఉత్సాహం ఉత్తేజం ఉందో అందుకే వెళ్తున్నారు. ఇవన్నిటిని బ్యాన్ చేసి ఇలాంటి చేసే వాళ్ళందరికీ గట్టిగా ఏదైనా శిక్ష పడేటట్టు అయితే, గట్టిగా మంచి శిక్ష అయితే, మంచి పనిష్మెంట్ వస్తే వెళ్ళకుండా మానేస్తారు. ముఖ్యంగా మీ పిల్లల్ని పార్టీలకి, పబ్బులకి ఎక్కడ పంపిస్తే అక్కడ ఎవరు డ్రగ్స్ అలవాటు చేస్తారో తెలియదు. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. అనవసరంగా ఇలాంటి వాటిలో కాకుండా ఈ పెద్ద స్కూల్స్లో చదివించాము, అక్కడంతా పెద్దవాళ్ళతో కలిసి సోషల్ మూవింగ్ అవసరం లేదు. ఇంతకుముందు ఎవరైనా మీ తాతల తండ్రుల దాని నుంచి ఉన్నాయా? పిల్లల్ని చక్కగా చదివించుకోండి. శిశు మందిర్లోనో ఒక మంచి జ్ఞానం నేర్పే స్కూల్స్లో వేయండి. పెద్ద వాటిలో వేసేసి పెద్ద పేర్లున్న స్కూల్స్లో వేస్తే అక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసడం, లేకపోతే గంజాయిలు అవన్నీ చేయడంతో పిల్లల భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. నేనైతే ఇలాంటివన్నీ పూర్తి వ్యతిరేకం. నేను అసలు పార్టీలో ఇలా అందరూ దొరికారు అనగానే కోపం వచ్చి నేను వీడియో స్టార్ట్ చేశాను అంతే. దాని తర్వాత నేను చూసా ఆవిడ కూడా నన్ను ఎప్పుడు ఆవిడకి నాకు ఎప్పుడు ఏంటంటే అసోసియేషన్ గొడవల్లోనే ఆవిడ కొంచెం డామినేటింగ్, మనకు పడదు, మనం గట్టిగా మొహం మీద చెప్తాం, అలా అయింది. ఆవిడ ఉండకూడదు,
తీసుకోకూడదు అని నేను కూడా కోరుకున్నా. అంటే తీసుకోకూడదు అంటే డ్రగ్స్ తీసుకునే అంత పెద్ద పని ఇవిడ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇది. అంటే నేనేమనుకున్నాంటే ఏదో తాగుతారు కదా జనరల్ పార్టీలో అలా ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. డ్రగ్స్ తీసుకుంటారు ఆవిడ క్లీన్ చిట్ తీసుకుని వస్తుందనే నా ఎక్స్పెక్టేషన్. బట్ అందుకు భిన్నంగా ఈరోజు ఉదయాన్నే ఆవిడ కూడా శాంపిల్స్ తీసుకుంటే అందులో పాజిటివ్ అనగానే నేనే ఫస్ట్ ఏంటి ఈమె లైఫ్ అంతా ఎందుకు ఇలా పాడు చేసుకుంది డ్రగ్స్ విషయంలో, అంటే చిన్న విషయం కాదు. కూతురు చక్కగా ఎదిగొచ్చిన కూతురు ఎందుకు అవసరమా వెళ్ళడం ఆ పార్టీలకి, ఎవరు పిలిచారు కానీ అనవసరం బలి చేశారా, ఇప్పుడు అవసరమా, అయిపోయింది అని బాధపడ్డాం. ఏం చేయగలం మరి, తప్పే కదా, శిక్ష పడాల్సింది, ఎవరు తప్పు చేసినా శిక్ష. ఇప్పుడు ఆవిడ నేను చేయలేదు నేను ఉన్నాను ఇక్కడ అని ఒక వీడియో రిలీజ్ చేయడంలో ఇంకొక తప్పు అయింది. ఆ తప్పుని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేయాలి, మళ్ళీ అదో తప్పు. మళ్ళీ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఇన్స్టాలో నేను మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్నారు, అది ఇంకో తప్పు. తాజాగా ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో నేను ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడు మాట్లాడతా అని ఆవిడ ప్రకటించారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆవిడ మాటలు ఎవరు నమ్ముతారండి? ఆవిడ ఏం చెప్పినా ఎవరు నమ్ముతారు చెప్పండి? పోలీసులు అయితే అబద్ధం చెప్పరు, బ్లడ్ శాంపిల్స్ అబద్ధం చెప్పవు, ఇంకెవరు నమ్ముతారు? ఆవిడ మీద ఉన్న రెప్యుటేషన్ అన్నీ మంట కలిపేశారుగా. ఇంకేముంది ఆవిడ చెప్తే? ఇప్పుడు ఆవిడ చెప్పింది నువ్వు బాగా చెప్పేవాలే అని బయటికి మాట్లాడినా చెప్తలేమా అని చెప్పిన నిజాలని ఎవరు నమ్ముతారులే అన్నట్టే ఉంటుంది కదా. ఎవ్వరూ నమ్మరు. ఆవిడ చెప్పినా ఆవిడ కవరింగ్ ఆఫ్ ఇండియా అని కవర్ చేసుకుంటుంది. అంటే సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడుతా అంటున్నారు. సో ఏం మాట్లాడతారు? ఎందుకంటే మీకు ఆవిడకి ఒక సిస్టర్ బాండింగ్ ఉందని కూడా చెప్పారు గతంలో. అంటే యాక్చువల్గా అందరూ అక్క చెల్లి అని పిలుచుకుంటాం, అది కామన్. కాకపోతే మాకు అంత రైవలరీ ఏం లేదండి. నేనేమంటానంటే ఇప్పుడు ఈవిడ చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు మీద తప్పు చేయడం తప్పు. అదే నేను చెప్తున్నాను. అలా చేయకుండా ఉండాల్సింది. నువ్వు డైరెక్ట్గా ధైర్యంగా నేను ఆ పార్టీలో ఉన్నానంటే అయిపోయేది అక్కడ. నీ నిజాయితీ ఏదైనా ఉంటే అది పర్వాలేదు. ఇప్పుడు నువ్వు ఒకదాని మీద ఒకటి తప్పులు చేయడం వల్ల ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద మాఫియా అంతా బయటకు వచ్చి తర్వాత ఏమొస్తాయో తెలియదు కదా, ఇంకేమొస్తాయో. అంటే ఎవరి అండదండలు ఉండి ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు అది మనకు తెలీదు. ఆవిడకి ఎవరు అండదండ అవసరం లేదు, ఆవిడ నోరే ఆవిడకి పెద్ద అండదండ. ఆవిడ ఏంటంటే డైరెక్ట్గా మన రాడిసన్ హోటల్ టైంలో మీ అందరికీ తెలుసు, టీవీల ముందు వచ్చి రచ్చ నా పేరు ఎందుకు వచ్చింది, నేను ఇక్కడ లేను అని గట్టిగా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటున్నా నేను. అదే అంత ఫోర్సు అంత ఇది ఇప్పుడు రావాలి కదా. మరి అప్పుడే అర్థం అవ్వాలి కదా. నిప్పు లేకుండా పొగరాదు. సో పొగ వచ్చిందంటే అక్కడ నిప్పు ఉంది. ఆ నిప్పు నివిరిగప్పు ఉందా ఎలా ఉందంటే ఇప్పుడు నివిరిగప్పు ఓపెన్ చేసేసారు. అక్కడ జనరల్గా మాలో ఇలాంటి చర్యలకు ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు? నాకు తెలిసి సస్పెండ్ చేస్తారండి. ఒకటి తీవ్రంగా ఉందంటే మెంబర్షిప్ కూడా తీసేసే అవకాశం. సో ఇది తీవ్రంగానే ఉంది కాబట్టి ఎలా ఉంటుంది ఆవిడ లైఫ్? అది నేను చెప్పలేను కదా. నాకు మీరు అడిగింది ఈ రెండిట్లో ఏదన్నా జరగవచ్చు. కొన్ని సంవత్సరాలు సస్పెండ్ చేయడం, లేకపోతే కంప్లీట్గా తీసేయడం. ఈ రెండిట్లో ఏదో జరగాలి. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మా ప్రెసిడెంట్ గారు డిసిప్లినరీ కమిటీ యాక్షన్ అందరూ కలిసి మాట్లాడుకున్నాక ఆమె తాలూకా తీవ్రతను బట్టి ఇప్పుడు దోషి అన్నప్పుడు నిర్దోషి అనుకోండి, మేమేం చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా వేస్తారు. మేమే అప్పుడు రివర్స్లో మా అసోసియేషన్ మెంబర్స్ని ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, అందరి మీద మేమే కేసు వేసే అధికారం ఉంది. ఇప్పుడు ఆవిడ దోషిగా నిలబడింది. ఇప్పుడు మేమేం మాట్లాడతాం? ఎవరైనా మాట్లాడలేరు. కాబట్టి ఆవిడ్ని ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచొద్దని ఏదన్నా తీసుకునే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ వైపు కాదు, ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ మంచు విష్ణు కేన్స్లో ఉన్నారు. సో వన్స్ ఇక్కడికి రాగానే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పటివరకు ఏం చెప్పారు మీతో? ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆయన ఈ ఇష్యూ గురించి మాట్లాడేంత పరిస్థితిలో ఆయన లేడు. ఎందుకంటే ఆయన పరిస్థితి వేరే ఉంది. అంత ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో అక్కడ ఎంతో పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ప్లస్ ఆయన కన్నప్ప టీజరు లేకపోతే ఆయన పనులు సినిమా పనుల్లో ఉన్నారు. ఈ ఇష్యూ అది కూడా అతనికి సంబంధం లేకుండా ఆవిడతో ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. దానికోసం ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఆయన వచ్చేస్తారు, ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తారు. వచ్చిన వెంటనే దీని మీద ఏదో ఒక డెసిషన్ వస్తుంది, మీకు వెంటనే న్యూస్ బయటకు వచ్చేస్తుంది. అంటే గతంలో టాలీవుడ్ మీద డ్రగ్స్ కేసు రావడము, అలాగే సిట్ విచారణ జరపడము అదంతా జరిగింది. కానీ అంత స్ట్రాంగ్గా దాని మీద ఫోకస్ చేయలేదు. సో ఇప్పుడు ఈసారి స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుద్దా? ఉంటుందండి. ఎందుకంటే అప్పటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తాం, మేమే డ్రైవ్ చేస్తామని మొన్న వెళ్ళి అడిగారు కదా మంచు విష్ణు గారు, వెళ్ళి మాట్లాడారు కదా. సో దానికి ఈవిడతోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇండస్ట్రీని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అది ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ. సో ఇప్పుడు హేమాన్ చూసి ఏమని అనుకుంటూ ఉంటారు ప్రజలు? మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఒక తల్లి పాత్రలు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆవిడ ఎన్నో పాత్రలు పోషించారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిడని మనం ఎప్పుడు తప్పు పట్టలేం. ఆర్టిస్ట్గా ఆవిడ మంచి ఆర్టిస్ట్, అంతవరకు ఓకే. పర్సనల్స్ అంటే మనకు అనవసరం ఆవిడ ఏం చేసుకున్నా. కానీ ఇలాంటివి సమాజానికి మనం హెల్ప్ చేస్తాము, మనం అన్నీ మాట్లాడతాం, గట్టిగా చెప్పగలం, నొక్కి ఒక్కానిస్తాను, నేను చాలామందికి సపోర్ట్ చేస్తాను, నేను చాలామంది విషయాలు నేను గళమిప్పుతాను అనుకునే ఆవిడ
మనం వెనకాల మనకు కూడా ఏదైనా మచ్చ ఉండకుండా చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు హేమతో చేసిన తప్పు. హేమతో పాటు ఇంకెవరెవరు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ దృష్టికి ఎవరి పేర్లు వచ్చాయి? నాకు అస్సలు తెలియదు. ఒక ఈవిడి పేరే తెలుసు, మిగిలిన వాళ్ళందరూ ఓపెన్గా వీడియోస్ పెట్టారు కదా, సో వాళ్ళు అసలు ఉండే అవకాశమే లేదు. సో ఈమెతో పాటు ఇంకెవరు ఉన్నారో తెలియదు. ఎవరో మోడల్స్ ఉన్నారని అంటున్నారు, ఎవరు అనేది మనకు తెలియదు. అమ్మాయిల అబ్బాయిల అసలు నాకు ఈ విషయంలో పబ్బింగ్ల విషయంలో నన్ను అడిగితే వేస్ట్, ఎందుకంటే నాకు తెలియదు. నాకు ఓన్లీ టీవీలో మీలాగే చూసింది, నేను విన్నది. నేను ఆవిడతో ఉన్న పరిచయంతో ఎందుకక్క ఇట్లాంటివి చేస్తావు, నోరు పడేసుకోక, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. అయినా ఆవిడ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారండి. ఆవిడ ఎట్లయినా ఆవిడ అలాగే మళ్ళీ గట్టిగా మాట్లాడతారు. చూడండి మీరు, మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడతారు. తప్పు చేశారా చేయలేదా అన్నది వెళ్తే పోలీసులు నిర్ణయించాలి. పోలీసులు ఆవిడ స్టైల్ ఆవిడదే, మనం ఏం చేయగలం? హేమ పేరుని కాస్త కృష్ణవేణిగా మార్చుకొని చూసారా, ఆవిడ పేరు కృష్ణవేణిగా ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు హేమ అంటే ఓపెన్గా అందరికి తెలిసిపోతుంది, కృష్ణవేణి అని చెప్తున్నారు ఆవిడ. పోలీసుల దగ్గర కూడా నా విషయాలు బయట పెట్టకండి అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఏడ్చి తన పేరు రాకుండా కాపాడుకున్నారు. దానికి సంబంధించి ఆవిడ ఫామ్ హౌస్లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ డే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో రిలీజ్ చేశారు. అంటే బుకాయిస్తూ దాంకుంటూ మళ్ళీ ఇప్పుడు పెద్ద కేసు అయింది అది. సో హేమ లైక్ ఏమని అనిపిస్తుంది మీకు? ఇదంతా చిన్న కేసు, పెద్దది ఆవిడే చేసుకున్నారు అంటే కర్మ రిటర్న్స్ అని మొన్న కూడా ఇప్పుడు చెప్తున్నాను. మన కర్మ మనల్ని ఎక్కడ వదలదు. మనం ఏదైనా తప్పు చేసి ఏదన్నా చేసినా, ఎవరి మీద నిందలేసినా, ఎవరి మీద ఏదైనా అన్నా వెంటనే వచ్చేస్తుంది మనకి. సేమ్ ఆవిడ తప్పు, ఆవిడ తీసిన గొయ్యిలో ఆవిడే పడిపోయింది. అంటే ఎవరు చేయక్కర్లేదు, మనమే తవ్వేసుకున్నట్టు గొయ్యి తవ్వేసుకుందామే. అది కూరుకుపోతూ ఇంకా కూరుకుపోతుంటే చెయ్యి ఎవరు ఇద్దామన్నా కూడా ఇవ్వకుండా ఆవిడ కిందకి వెళ్ళిపోతూ ఇంకెళ్ళిపోతుంది, ఇంకా గొయ్యి వెళ్ళిపోతుందా, ఆవిడ చెయ్యి ఇద్దామని ఎవరైనా ట్రై చేసినా అవకాశం కూడా ఇవ్వకుండా ఆవిడ ఇచ్చేస్తుంది మొత్తం అంతా. సో ఇంక మనం ఏం చేయలేం. స్వయంకృతాపరాధం అంటారు కదా, స్వయంకృతాపరాధం. పేరు మార్చడం, ప్రతి ఒక్కరికి అట్లా అంటే అక్కడే ఉండి మిస్లీడ్ చేయడం, మిస్గైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేసి ఆవిడంతటా ఆవిడ ఇరుక్కున్నారు ఊబిలో. ఇప్పుడు ఇది చిన్న ఇష్యూ కాదు. ఇది ఎలా వస్తుంది, ఎంతవరకు ఇవిడిని బాగా బద్నాం అయ్యిందా, బయటకు వస్తుందా, ఏ విధంగా అవుతుందో నాకు తెలీదు. నాకు తెలిసి ఒక ఆడపిల్లగా అనవసరంగా ఆవిడకి పెద్ద నోరుంది, నా నోటికి భయపడతారు చాలా ఇదని చెప్పి అనుకునే హేమ గారు అమాయకత్వంతో ఇరుక్కుంది. ఆ అమాయకత్వం చూసే కొంచెం జాలి అనిపిస్తుంటుంది అప్పుడు. అంటే భవిష్యత్తులో ఫిలిం ఛాన్సెస్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇది? అంటే నాకు తెలిసి భవిష్యత్తులో సినిమాలకి ఏముంటుందో నాకు తెలియదండి. ఆవిడకి బాగానే సర్కిల్ ఉంది కాబట్టి సినిమా పరంగా ఆవిడకి ఏమవుతుందో నాకు తెలీదు. పర్సనల్ లైఫ్ అయితే మాత్రం బయటికి వెళ్తే ఇప్పుడు ఒకటి రిప్యుటేషన్ అంటే ఆవిడకి ఇంకా ఒక నమ్మకం అన్నది పొగట్టేసుకున్నారు జనాల దగ్గర. ఇప్పుడు నమ్మకంగా ఆవిడ ఏం మాట్లాడినా ఆవిడ నమ్మరు, ఇదైతే క్లియర్. చాలా రకాలుగా ఉంది. ఆవిడ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు, అది పోగొట్టుకున్నారు. అంటే మనిషి బతికున్నంతకాలం మనకంటూ ఒకటి ఉంటుంది, అది పోగొట్టుకున్నాక వ్యర్థం, అలాంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ న్యూస్ చూసాక చాలామంది యూత్ కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. అంటే ఒక మళ్ళీ డ్రగ్స్ బారిన మనం పడకూడదు అనే ఒక అవగాహన ఉంటుంది, మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో యూత్కి కావచ్చు, అలాగే ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ దయచేసి ఇలాంటి చెత్త పనుల్లో, ఈ డ్రైవుల్లో అక్కడెక్కడ దొరకడం, వీటిలో వెళ్ళటం చేయకండి ప్లీజ్. దయచేసి ఈ డ్రగ్స్ అనేవి, మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదం. ఇలాంటివి తీసుకుంటే ఆ క్షణం మీకు మొత్తం కలిగిస్తుందేమో, ఆ క్షణం మన లైఫ్ సూపర్గా ఉందాం అనుకుందేమో, కానీ మీ నరాల్లో జీర్ణించుకుపోయి మీ ప్రతి పార్ట్ని బ్యాడ్గా మొత్తం దెబ్బ తీసేస్తుంది. అది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈ మత్తులు శాశ్వతం కాదు. చక్కగా పెరుగన్నం తింటే కూడా అదే మత్తు వస్తుంది. తినేసి పడుకుంటే మంచిగా మీకు నచ్చిన స్వీట్ తిన్నా వస్తుంది. మీరు ఇలాంటి పిచ్చి వాటికి అడిక్ట్ అవ్వకండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రతి తల్లిదండ్రి. మీరు పెద్ద పెద్ద స్కూల్స్లో అయిపోయినా పర్లేదు, సంస్కారం నేర్పే స్కూల్స్లో వేయండి. ఈ వీటికి మనం వేసుకొని వెళ్ళి పిచ్చిగా పిల్లల్ని వదిలేస్తే లైఫ్లు పాడైపోతే భావి తరాల భవిష్యత్తు పాడైపోతుంది. అది పాడవకుండా మీ తల్లిదండ్రులుగా మీరే తీసుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళని చూసి, ప్రతి దానిలో మంచి చేసే వాళ్ళని చూసి తీసుకోండి. ఏదన్నా చిన్నదో పెద్దదో వాళ్ళ దగ్గర నుంచి గ్రహించండి. చెడుని కూడా తీసేసుకొని వీళ్ళు తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఇలా చేశారు కదా, వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పేసి ప్రతి దగ్గర ఇమిటేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇమిటేషన్ అంటే మంచిని తీసుకోవాలి, చెడుని కాదు. కాబట్టి ఇది చెడు, ఇలాంటి చెడుని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. సో ఇండస్ట్రీ మీద మొత్తం మచ్చపడినట్టేనా, లేకపోతే కేవలం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవాలి? ఇండస్ట్రీ మీద ఎప్పుడూ వేస్తారండి. ఇండస్ట్రీ అనగానే ఇండస్ట్రీ వాళ్ళే అన్నిట్లోని మేమే పాడు చేసేసినట్టు, మేమే అన్నీ చేసినట్టు. ఎవరు చేసిన వాళ్ళకి ఈవిడ వల్ల చేయని వాళ్ళకి కూడా పడుతుంది. ఇప్పుడు నాకు ఏ అలవాటు లేదంటే నేను చెప్పిన నమ్మరు, ఎందుకంటే ఇండస్ట్రీ అంటారు, ఆ ఇండస్ట్రీకి ఒక ముద్ర వేశారు కాబట్టి అవి మనం ఏం చేయలేం. అది ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో సినిమా వాళ్ళ ఇల్లులు ఇవ్వకండి, సినిమా వాళ్ళ లోన్లు ఇవ్వకండి, సినిమా వాళ్ళ పిల్లల్ని ఇవ్వకండి, ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఉంది, దానికి ఇవన్నీ ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి అంతే. థ్యాంక్ యూ మా.
రైట్. మనం చూసుకున్నట్టయితే నటి హేమకి మా నుంచి సభ్యత్వం కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో తనకున్న పరపతికి మించే అవకాశాలు వస్తాయి. తన భవిష్యత్తు గురించి కూడా చెప్పలేనంటున్నారు జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి. అలాగే పిల్లలు కూడా పెద్దలు ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించుకోండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి, లైఫ్ మంచిగా సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.